ఉత్సాహాన్ని నింపి ఆత్మవిశ్వాసాన్ని అధికం చేస్తాయి. ఈ విధంగా బాలగేయాలు, శిశుగీతాలు గురించి తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి అనే మనోవిజ్ఞాన శాస్త్ర సూత్రాన్ని అనుసరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థికి చెప్పే అంశమే బాలగేయాలు అని చెప్పి డిఎస్సి 2008లో వచ్చింది బిట్టు. భావానికంటే శబ్దానికి ఎక్కువ ప్రాధాన్యం ఉండేవే గేయాలు. అభినయ గేయాలంటే అభినయాన్ని జోడిస్తూ లయబద్ధకంగా పాడే గేయాలు. విధంగా భాషణాన్ని పెంపొందించే చర్యలు వచ్చేసి ప్రాథమిక దశలో సంభాషణలు గురించి తెలుస్తుంది మీకు. నెక్స్ట్ బాలగేయాల ద్వారా, అభినయ గేయాల ద్వారా. నెక్స్ట్ కథాకథనము అంటే ఉపాధ్యాయుడు కథలను చెప్పి పిల్లల చేత తిరిగి చెప్పించడాన్ని కథాకథన పద్ధతి అంటారు. కథ అంటే అందులోని విషయం, కథనము అంటే ఆ కథను చక్కని హావభావాలతో అందంగా చెప్పటం. కథాకథనం వల్ల విద్యార్థుల్లో కథన శక్తి, కల్పన శక్తి, సృజనాత్మక శక్తులు అలవడతాయి. కాల్పనికతకు, ఊహకు, భావానికి ప్రాధాన్యం గల కథల్ని 1-2 తరగతులకు చెప్పాలి. పేదరాశ పెద్దమ్మ కథలు, గాంధర్వ కథలు 3, 4, 5 తరగతుల్లో చెప్పాలి. నెక్స్ట్ భాషా క్రీడలు. భాషా బోధనా కార్యకలాపాలను క్రీడలుగా మార్చి ఆడించడాన్నే భాషా క్రీడలు అంటారు. నెక్స్ట్ అంత్యాక్షరి, పద క్రీడలు, వాక్య క్రీడలు, పదకేలి మాటలు, తమాషా మొదలైనవి. తనని గురించి తను మాట్లాడించుట అది స్వగతము. తమ జీవితాన్ని గురించి, తమ జీవితంలో జరిగిన విషయాల గురించి, జరగబోయే విషయాల గురించి మాట్లాడడానికి ఉపాధ్యాయులు వారికి అవకాశము, స్వేచ్ఛను ఇవ్వాలి. స్వగతము అనగా తమలో తాము మనస్సులో ఇతరులకు వినపడని విధంగా మాట్లాడుకోవటము. వినపడని విధంగా సమవయస్కులతో పరస్పర చర్యలు చేయటము, బడిలో అనుభవాల గురించి, వస్తువుల గురించి మాట్లాడించుట, బొమ్మల గురించి మాట్లాడించుట, బొమ్మలో తమను ఊహించుకోవడం, కనుగొనడము, వివేచించడం, జరగబోయేది ఊహించడం మొదలైన కార్యక్రమాల ద్వారా భాషణాన్ని పెంపొందించవచ్చు. వాచిక చర్యకు ప్రశ్నావళి ముఖ్య ఆధారం. పిల్లల్లో ఆలోచన శక్తిని పెంపొందించడానికి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తూ సమాధానాలను రాబట్టాలి. నెక్స్ట్ ఈ విధంగా మనము ప్రాథమిక దశలో భాషణాన్ని పెంపొందించవచ్చు. సో ఈ విధంగా ఉన్నత స్థాయి, ప్రాథమిక స్థాయిలో భాషణ లక్షణాల గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ప్రాథమికోన్నత స్థాయిలో మాధ్యమిక దశలో ఏ విధంగా భాషణాన్ని పెంపొందిస్తారు అంటే నాటకీకరణం ద్వారా. అట్లాగే వర్ణనలు, ఉక్త రచన అంటే ఇంపార్టెంట్ అంటే 2018 వక్తృత్వ శిక్షణ. ఉక్తి అంటే మాట, రచన అంటే కూర్పు, వక్తృత్వం అనగా మాట్లాడటము. ఇది టెట్ 2018లో ఇచ్చారు. ఏదైనా ఒక అంశంపై కనీసం 2-3 నిమిషాల పాటు ఎలాంటి తడబాటు లేకుండా సొంత వాక్యాల ధారాళంగా మాట్లాడడాన్నే వక్తృత్వము లేదా ఉక్త రచన అంటారు. ఈ విధంగా వక్తృత్వ పోటీల వల్ల విద్యార్థుల్లో భాషణాభివృద్ధితో పాటు ఆనందము, ఉత్సాహము, స్వయం కృషి, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పొందుతాయి. ఒక విధంగా ఇక్కడ సద్యోభాషణము, సహచరులతో మాట్లాడడం ఉక్త రచనకు చెందింది. డిఎస్సి 2018లో ఇచ్చారండి. ఉన్నత దశ పొడుపు కథలు, చిక్కు ప్రశ్నలు. పిల్లల ఆలోచన సామర్థ్యం పెంపొందించవచ్చు, భాషణం కూడా అభివృద్ధి చెందుతుంది. సాహిత్య సమావేశాలు, ప్రముఖ కవుల ఉపన్యాసాలు, నీతి పద్యాలను కంఠస్థం చేయించడం, వాటిని సందర్భోచితంగా ఉపయోగిస్తూ సంభాషింపచేయడం ద్వారా భాషణ నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. ఉత్తమ పద్యాలను పఠనం చేయించడం పిల్లల చేత. క్విజ్ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా నిర్వహించడం. తర్వాత వాచికాభినయం అభివృద్ధి చెంది సాహిత్య సమావేశాల వల్ల చక్కని ఉపన్యాసకులుగా రూపొందుతారు. సాహిత్య అభిమానం, సహకార భావము పెంపొందుతుంది. నెక్స్ట్ గోష్ఠులండి, చాలా ఇంపార్టెంట్. ఉన్నత దశ విద్యార్థుల వాచిక చర్యాభివృద్ధి కోసం చేపట్టే చర్యలు ఇది చివరిది, ముఖ్యమైనది. విద్యార్థులు ఒక అంశాన్ని తీసుకొని దానిపై వాదోపవాదాలు జరపడమే. పల్లె గొప్పదా, పట్టణం గొప్పదా అని ఉదాహరణకు చూస్తే. నెక్స్ట్ భాషణం దోషాలు, వాగ్దోషాలు. పిల్లలు చేసే వాగ్దోషాలు ప్రధానంగా భావదోషాలు, భాషా దోషాలు, ఉచ్చారణ దోషాలు. భావదోషాలకి 2 కారణాలు. విద్యార్థికి తెలిసిన అంశమే తప్పుగా ఉండటము, సభాకంపం, తొట్టుపాటు. దానికి చంద్రుని వరం వల్ల కుంతీదేవికి కుంభకర్ణుడు జన్మించాడు. పోతన ఆదికవి. విషయ పరిజ్ఞాన లోపము, అవగాహన లోపం వల్ల విద్యార్థి రాతల్లో సంభవించే దోషాలని భావదోషాలు అంటారు. నెక్స్ట్ భాషా దోషాలు వచ్చేసి భాషలో దోషం ఉండటమే భాషా దోషము. కర్మ, క్రియ, లింగం, వచనం, కాలం, నామవాచకం, విశేషణం, విభక్తి, సమాసం మొదలైన వాటిని సరిగ్గా గుర్తించకుండా మాట్లాడితే ఏర్పడే దోషాలు. సరిగ్గా సంధి చేయకపోవడం, వైరి సమాసాలు కూడా భాషా దోషాలు. నేను రేపు ఢిల్లీ వెళ్తాను, మీరు బాగున్నావా. చూడండి ఇక్కడ నీవు బాగున్నావా అంటారు. నేను రేపు ఢిల్లీ వెళ్ళాను అన్నారు, వెళ్తాను అనుకున్నా. స్త్రీ మహిళా జాతిని తక్షణమే ఉద్ధరించాలి. నెక్స్ట్ స్త్రీ మహిళ 2 వచ్చినాయి కాబట్టి మహిళా జాతిని తక్షణమే ఉద్ధరించాలి, స్త్రీ అని రామ. నెక్స్ట్ కారణాలు. విద్యార్థి ఎవరిని అనుకరించి భాష నేర్చుకున్నాడో వారి భాషా జ్ఞానం సరైనది కాకపోవడం, సభాకంపం. ఉచ్చారణ దోషాలు వచ్చేసి
ఏర్పడడానికి ప్రధానంగా 4 కారణాలు డిఎస్సి 2018లో ఇచ్చారు. వాగేంద్రియ లోపం, ధ్వనుల స్థానకరణ ప్రయత్నాలు సరిగా తెలియకపోవటము. నెక్స్ట్ వాగేంద్రియ అపరిపక్వత, పరిసర ప్రభావం, అశ్రద్ధ లేకపోతే తల్లిదండ్రుల అశ్రద్ధ అన్నమాట. ఉచ్చారణ దోషాలు ప్రధానంగా 5 రకాలు. వేగోచ్చారణ దోషము, సమవేగ రాహిత్యము, సమస్వర రాహిత్యము, ధారాళంగా మాట్లాడలేకపోవటము, ధ్వనులను మార్చడము లేదా తారుమారు చేయటము. వేగోచ్చారణ దోషం అనేది 2018లో ఇచ్చారు. భయం అంటే ఇక్కడ ఉచ్చారణ దోషం అనేది జరుగుతుంది. వేగోచ్చారణ దోషం, తాము మాట్లాడే విషయంపై సరైన అవగాహన, ఆత్మవిశ్వాసం లేకపోతే భయం అనేది ఏర్పడుతుంది. శ్రోతలు స్పష్టంగా అనుసరించలేనంతగా వేగంగా మాట్లాడడమే వేగోచ్చారణ దోషం. సమవేగ రాహిత్యము, మాట్లాడేటప్పుడు మొదట నెమ్మదిగా మొదలుపెట్టి పోను వేగం ఎక్కువ చేసి చివరిలో అస్పష్టంగా అర్ధరహితంగా మాట్లాడే దోషం. సమస్వర రాహిత్యం 2018లో ఇచ్చారు. మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొద్దీ శ్రోతలకు వినపడకుండా స్వరాన్ని తగ్గించి మాట్లాడే దోషాన్ని సమస్వర రాహిత్యం. ధారాళంగా మాట్లాడలేకపోవటము, ఇది మీకు తెలిసింది. ధ్వనులను మార్చడం, తారుమారు చేసే దోషాలు. ఇక్కడ కొత్త వర్ణాలు చేరడము, ఉన్న వర్ణాలు పోవడం జరుగుతుంది. అచ్చులకు బదులుగా హల్లులు పలకడము. అన్నం వన్నం, ఇల్లు ఇల్లు. హల్లులకు బదులుగా అచ్చులు పలకడం. వినాయక వినాయక, వీరయ్య ఈరయ్య. మహాప్రాణాలకు బదులుగా అల్పప్రాణాలు పలకడం. భగవంతుడు భగవంతుడు, భారతం భారతము. అల్పప్రాణాలకు బదులుగా మహాప్రాణాలు పలకడం. ఉచ్చారణ ఉచ్చారణ, విద్య విద్య, నిర్దేశం నిర్దేశం. నెక్స్ట్ అనునాసికాలు, ముక్కుతో పలికే ఉచ్చారణ దోషాలు వచ్చేసి అన్న అన్న, జ్ఞానము జ్ఞానం జ్ఞానం అంటారండి. శాలలో ఒకదాంతో ఒకటి తారుమారు చేసి పలకడం అంటాం. అశోకుడు అశోకుడు, శివుడు శివుడు, షికారు శికారు, దేశం దేశం, శేషం శేషం. సంయుక్తాక్షరాలను ద్వితాక్షరాలుగా పలకటం. హరిశ్చంద్రుడు హరిశ్చంద్రుడు, ఆశ్చర్యము ఆశ్చర్యము. ద్విత్వాక్షరాలను సంయుక్తాక్షరాలుగా పలకడం. పచ్చి పులుసు పక్షి పులుసు. లా అళాను సరిగా పలకలేకపోవటము. ఇవన్నీ చూసుకోవాలి. అక్షరం దాటవేయటము. వర్ణమార్పిడి దోషాలు, వర్ణాగమ దోషాలు. ఇవన్నీ కూడా మనకి దోషంలో రకాలు వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. ధ్వనులను మార్చడం, తారుమారు చేసే దోషాలు. సో ఇంతటితో భాషణం అయిపోయిందని నెక్స్ట్ వీడియోలో పఠనం గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.